సార్ సార్ మీరు అడ్డం లేదు సార్. మటన్ మార్కెట్ ముందు రోడ్డు మీద షాప్ చంద్రనట్ట ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి చికెన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి చికెన్ షాప్స్ యజమానులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేసుకోమంటే అప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను క్లోజ్ చేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఇది డిసీజెస్ అనేది ప్రాణానికి రిస్క్తో సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. మనము ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఒక సిస్టమ్ బాగుంటుంది. మనం బిజినెస్ చేసుకుంటూ ప్రాణాలతో కూడా ఎటువంటి రిస్క్ చేయకూడదు. దానికి ముందలట్టుగా మీ అందరూ కూడా నిన్న మీడియా ద్వారా అన్నా కూడా తెలియచేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో అంతా కూడాను అన్ని షాప్స్లో మున్సిపల్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా ప్రతి షాప్ని కూడా రన్ అవ్వకుండా చూడమని, వాటికి సంబంధించిన బోర్డ్స్ అన్నిటి కూడా టౌన్ నుంచి దూరంగా తీసుకెళ్ళమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ హోటల్స్ యజమానులు కావచ్చు, ఈ బండ్ల మీద చేసే చికెన్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ఫుడ్ ఐటమ్ని తయారు చేసే విధంగా మీరు ప్లాన్ చేయొద్దు, సహకరించండి. దాంతోపాటు నగర ప్రజలందరూ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేట్గా ఈ మటన్ కానీ, ఫిష్ ఐటమ్ కానీ, ప్రాన్స్ ఐటమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చికెన్ సంబంధించి ఫర్దర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు యూజ్ చేయొద్దండి. ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వకుండా మీరు అన్అఫిషియల్గా చేస్తూ ఉంటే మీ మీద పర్మనెంట్గా క్లోజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసెస్ కూడా మీ మీద బుక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడ కూడా ఈ ఫ్రీజర్స్ అనేది యూజ్ చేయొద్దండి. మీరు ప్రతిదీ కూడా ఫ్రెష్ ఫుడ్ అనేది ప్రజలకు అందించండి. ఫ్రెష్ ఫుడ్లోనే న్యూట్రియన్స్ అనేది కూడా ఉంటాయి. సో అవి మీ ఫ్రీజర్స్లో పెట్టి అటువంటి ప్రాక్టీస్ అయితే నెల్లూరు నగరంలో ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దీనికి అందరూ కూడాను చికెన్ షాప్ యజమానులు, హోటల్ యజమానులు, ఈ చికెన్ ఐటమ్స్ తయారు చేసే ప్రతి ఒక్కరు కూడా, దాంతోపాటు ప్రజలందరూ కూడా సహకరించి ఈ డిసీజ్ కంట్రోల్ అయ్యేంత వరకు కూడా అందరూ కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేసి దీని నుంచి నగరంలో ఉండే ప్రజలకు ఎవరికి ప్రాణహాని లేకుండా చూద్దామండి. థ్యాంక్ యూ. ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యారు. వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మేము ముందే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయమని తెలియజేశాం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారన్నారు. వాలంటీర్గానే సహకరిస్తామన్నారు. ఎవరన్నా అలా చేయకుండా ఉంటే మాత్రం పర్మనెంట్గా షాప్ క్లోజ్ చేయడము, చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇది చికెన్ షాప్ యజమానులకే కాదు, దాని ప్రోడక్ట్ తయారు చేసే ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుందండి. అందరూ గమనించండి.